1712 ఈరీ కలెక్షన్స్ వాట్సాప్ నెంబర్ అండి. మీ ఆర్డర్స్ కానీ ఎంక్వైరీస్ కానీ సేమ్ నెంబర్కి అయితే ప్లేస్ చేయాలి. నెక్స్ట్ షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ అండి. మీరు ఎంత మీరు పర్చేస్ చేసినా కూడా షిప్పింగ్ ఛార్జెస్ అనేవి కంపల్సరీ. చెన్నై అండ్ తమిళనాడు వచ్చేసి మీకు 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుందండి. ఎనీ అదర్ స్టేట్ ఫ్రమ్ తమిళనాడు మీకు 80 రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుంది. మీరు 1 వీక్ అయితే హోల్డ్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు అండి. ఐటమ్స్ 1 వీక్ హోల్డ్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ఓకే, అన్నీ ఒకేసారి అయితే ఒకే షిప్పింగ్లో అయితే డెలివర్ చేస్తాం. కానీ ఏ రోజు పేమెంట్ ఆ రోజు అయితే చేయాలి. స్ట్రిక్ట్లీ కొత్త వాళ్ళకైనా ఎవరికైనా సరే ఏంటంటే క్యాన్సిలేషన్స్ అనేవి ఉండవు. ఒకవేళ మీరు క్యాన్సిలేషన్స్ చేస్తున్నారు కంటిన్యూస్గా, లేదు అంటే పెట్టినవన్నీ కంటిన్యూస్గా మారుస్తూ ఉన్నారు అంటే ఏమవుతుందంటే ఇంకా నెక్స్ట్ నేను ఆర్డర్ తీసుకోవాలంటే నాకు కొంచెం అందరూ అడిగేవి బ్లాక్ చేసేస్తున్నారు. తర్వాత మళ్ళీ పేమెంట్స్ రాలేదనుకోండి ఇబ్బంది అయిపోతుంది కదా. ఒకే ఒక పీస్ ఉన్నది అటు చూపించాను అనుకోండి, ఏంటి మేడం మీరు చాలా తక్కువ తీసుకొస్తున్నారు, 1 పీసెసే ఉంటున్నాయి అంతకంటే ఉండట్లేదు అట్లా అంటున్నారు. సో ఏ రోజు పేమెంట్ ఆ రోజు చేసేయండి, క్యాన్సిలేషన్స్ మటుకు చేయకండి. ఓకేనా. నెక్స్ట్ ఒక్క నిమిషం ఉండండి మేడం, స్క్రీన్ వైడ్గా వస్తున్నట్టుంది, నేను కరెక్ట్ చేసి పెడతాను. ఓకేనా. ఒక్క నిమిషం ఉండండి మేడం.